హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఓపెన్ చేసి వస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఈ 100 days వీడియోస్ ఆ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఎందుకు చేస్తున్నాను, ఎలా చేయబోతున్నాను, నా మొదటి రోజు ఏం జరిగింది అనేది వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నెక్స్ట్ వీడియోస్ అనేసి ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు నేను ఫేస్ చేసిన ఇష్యూస్ ఆర్ ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేస్తాను అండ్ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. సో ఎందుకు చేస్తానంటే, ఫస్ట్ థింగ్ నా వెయిట్ని నేను తగ్గించుకోవడానికి, అది కూడా హెల్తీగా. సో వెయిట్ తగ్గుతూ హెల్తీగా ఉండడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ పర్పస్ మీద ఈ ఛాలెంజ్ నేను తీసుకున్నాను. అండ్ ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే, సేమ్ నాలాగే ఎవరైతే వెయిట్ తగ్గాలి, హెల్తీగా ఉండాలి విత్ మినిమల్ రిసోర్సెస్ అండ్ ప్రాక్టికల్గా తగ్గాలి అనుకునే వాళ్ళకి, సో నేను ఒక ఎగ్జాంపుల్గా ఇవన్నీ చూపిద్దామని ప్లాన్ చేసి స్టార్ట్ చేశాను. వెయిట్ లాస్ అంటే ఫస్ట్ స్టెప్ మనం పెరుగుతున్న వెయిట్ని ఆపాలి. ఆ నెక్స్ట్ స్టెప్లో మన వెయిట్ని మనం తగ్గించుకోవాలి. సో ఈ 2 స్టెప్స్ ప్రాపర్గా ఫాలో అవ్వాలి. బట్ చాలామంది అంటే వెయిట్ లాస్ అనగానే ఇమీడియట్గా ఫుడ్ మానేయడం, ఎక్సర్సైజ్ చేసేయడం అన్నీ చేస్తారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే, మనం చాలా డేట్స్ ఫాలో అయినా ఒక 2-3 weeks తర్వాత అది ప్రాక్టికల్గా కొంచెం ఇంపాసిబుల్ అయ్యి కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చి మానేయడం వల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం అలా జరుగుతుంది. సో అలా కాకుండా ఏంటంటే, ఇంట్లో అందరితో పాటు తినే ఫుడ్ మనం తింటూ, దాన్ని ఒక పద్ధతిగా తింటూ, ఒక టైం పీరియడ్లో తింటూ ఎలా మన వెయిట్ని హెల్తీగా తగ్గించుకోవాలి అనే దాని మీద నేను కొన్ని బ్లాగ్స్ అన్నీ చదివి, వీడియోస్ చదివి కొన్ని నేను లిస్ట్ అవుట్ చేసి పెట్టుకున్నాను. సో అవన్నీ మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఎవరైతే మినిమల్ రిసోర్సెస్, హోమ్ రెమెడీస్తో వెయిట్ తగ్గాలి, హ్యాపీగా ఉండాలని లాంగ్ అవర్స్ కూర్చొని జాబ్ చేసే వాళ్ళ గురించి నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశాను. ఎందుకంటే నేను కూడా చేసే జాబ్ అదే. సో దానివల్ల మనకు వస్తున్న ఇష్యూస్ ఏంటి, దాని నుంచి మనం ఎలా బయటపడవచ్చు ఈజీగా అనే ఒక చిన్న కాన్సెప్ట్ని 100 days ఛాలెంజ్ నేను తీసుకున్నాను. అండ్ ఇలా చేయడం వల్ల లైవ్ ఎగ్జాంపుల్ నేను ఉంటాను కాబట్టి, ఒకవేళ ఇన్ కేస్ నేను సక్సెస్ అయితే మీరు అందరూ ఫాలో అయితే ఈజీగా హెల్తీగా ఉండొచ్చు. సో హెల్తీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాతో పాటు ఇది మీకు యూజ్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ 100 days ఛాలెంజ్ ఎలా చేయబోతున్నానంటే, సో నేను చెప్పిన మొదటి 10 రోజులు నేను ఎటువంటి ఎక్సర్సైజెస్, వర్కౌట్స్ ఏమీ చేయను. ఆ 10 రోజులు ఏం చేస్తానంటే, నా మీద నేను కంట్రోల్ తెచ్చుకుంటాను. అంటే సో నా ఫుడ్ హ్యాబిట్స్ నేను కంట్రోల్ తెచ్చుకోవడం, నా లైఫ్ స్టైల్ని మార్చుకోవడం. లైఫ్ స్టైల్ అంటే బట్టలు, కాస్మెటిక్స్ ఇవన్నీ కాదండి. సో మనం డైలీ చేసే యాక్టివిటీస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, మన కోసం మనం టైం ఎలా స్పెండ్ చేసుకోవాలి వాటి మీద నేను 10 days కాన్సన్ట్రేట్ చేసి, నా రిమైనింగ్ 90 daysకి 10 daysని బేస్గా మార్చుకుందాం అనుకుంటున్నాను. సో దానికోసం ఈ 10 days కేటాయించబోతున్నాను. రోజు ఏం జరిగిందో చెప్పే ముందు నా బాడీ గురించి చెప్పాలంటే, నా హైట్ వచ్చి 5'9", నా ప్రజెంట్ వెయిట్ వచ్చి 102 kg. జనరల్గా నా హైట్కి ఉండాల్సిన వెయిట్ ఎంత, ఇప్పుడు నేను ఒక స్క్రీన్ షాట్ మీద ఇమేజెస్ చూపిస్తాను చూడండి. నా హైట్కి ఉండాల్సిన వెయిట్ వచ్చి 72 kg, 72 kg. బట్ నేను 102 kg, అంటే నేను 30 kg ఎక్కువగా ఉన్నాను. సో జనరల్లీ 75, 80 వరకు ఓకే, బట్ 102 kg అనేది అంటే కరెక్ట్ కాదు. సో ఈ 100 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో నా టార్గెట్ వచ్చి 15 kg తగ్గాలనుకుంటున్నాను. బట్ అది ఎంతవరకు సక్సెస్ అవుతానని నాకైతే తెలియదు, బట్ ఐ విల్ ట్రై. నా మొదటి రోజు నేను ఏం చేశాను అంటే, సో నేను మనసులో ఏమనుకున్నానంటే ఫుడ్ తగ్గించి తిందామని అనుకున్నాను. బట్ మార్నింగే నా ఫేవరెట్ ఫుడ్ కనిపించింది, పులిహార, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్. సో అది నేను ఫుల్గా తినేసాను. 10 o'clock తిన్నా. తర్వాత ఒక 1 hour later నేను ఒక ఖర్జూరం విత్ నువ్వులతో ఒక ఖర్జూరం లడ్డు తిన్నా. అంటే అదేదో డైట్లో ప్రాబ్లం కాదు, ఇంట్లో ఉంది, తినేసాను అంతే. నెక్స్ట్ 3 o'clockకి లంచ్ చేశాను. అది మినిమల్ చాలా తక్కువ రైస్ వేసుకున్నా, బీరకాయ కర్రీ, మళ్ళీ చాలా తక్కువ రైస్లో కార్డ్ వేసుకుని తిన్నా. సో అది నార్మల్గా తిన్నా. ఇంకా తర్వాత ఫుడ్ తినకూడదని ఫిక్స్ అయ్యా. 9 o'clockకి అందరూ టిఫిన్స్ చేస్తుంటే ఎంత కంట్రోల్ చేసుకున్నా టెంప్ట్ అయ్యి ఒక పెసరట్టు తిన్నా, అది వితౌట్ ఆయిల్. సో నా ఫస్ట్ డే అలా అయింది. ఇవి తిన్నాను. బట్ యాక్చువల్గా ఈ ఫుడ్ తింటే వెయిట్ లాస్ అవుతారా లేదా నాకు తెలిసి అవ్వరు, బట్ కానీ నేను ట్రై చేస్తున్నాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి స్టార్ట్ చేశాను. సో అది నా ఫస్ట్ స్టెప్. నా మొదటి రోజు అలా కంప్లీట్ అయింది. ఓకే, సో నా నెక్స్ట్ వీడియోస్లో ఎవ్రీడే నేను ఏం తిన్నాను, ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేశాను, నా హంగ్రీని కంట్రోల్ చేసుకోవడానికి నేను ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నాను అనేది మీకు వీడియో చేసి చూపిస్తాను. సో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.